అందరికీ నమస్కారం అండి. మా లోకల్ పల్లెటూరు వ్లాగ్స్ కి స్వాగతం. ఈ రోజు మా ఇంట్లో చాలా ప్రత్యేకమైన రోజు. ఈ ఆషాఢ మాసంలో 3వ వారం వచ్చేసరికి మా ఇంట్లో ప్రతి సంవత్సరం చేసుకునే అవ్వ పండుగ ఈ రోజు జరుపుకుంటున్నాం. మన పల్లెటూరులో తరతరాలుగా వస్తున్న ఇలాంటి సాంప్రదాయాలంటే నాకు చాలా ఇష్టం. పెద్దవాళ్ళు పాటించిన ఆచారాలు మనం కూడా గుర్తు చేసుకుంటాం. మన ఇంటి పద్ధతిలో ఈ పండుగను చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. అయితే మరి ఈరోజు అవ్వ పండుగను మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో మీతో కలిసి చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకున్నాం. ఇంటి ముందు శుభ్రం చేసుకొని అవసరమైన సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నాం. అవ్వ పండుగ రోజు కాబట్టి ఇంట్లో ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ముందుగా మనం ప్రతిరోజు పూజించే దేవుళ్లను మామూలుగా పూజ చేసుకుంటాం. దీపం వెలిగించుకొని పసుపు కుంకుమ పెట్టుకొని మనం ఇంటి దేవుళ్లను భక్తిగా పూజించుకుంటాం. ఆ తర్వాత మనం అవ్వ పండుగకు కావాల్సిన ఏర్పాట్లు మొదలు పెట్టుకుందాం. పొంగళ్ళు పొయ్యి మీద పెట్టుకోవటం, గ్యాస్ కి పసుపు కుంకుమ రాయటం, పొంగళ్ళ కుండకు వచ్చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టడం, గడపలు పూజించుకోవటం, ఇలాంటివన్నీ మనం చేసుకోవాలన్నమాట. ఈ లోపు నేను వచ్చేసి చేస్తుంటేనే పాలు పొంగొస్తున్నాయి అనే డౌట్ వచ్చింది అనమాట. అందుకని వచ్చేసాను. చూడండి ఎంత చక్కగా పాలు పొంగొస్తాయో. నేను ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తాను, అందుకని చెప్పేసి పాలు త్వరగానే పొంగొస్తాయి. ఇప్పుడైతే మనం చేసుకునే బియ్యం అయితే వేసుకోవాలి. నేను బియ్యం పచ్చిపప్పు కలిపి నానబెట్టేశాను అనమాట. అవి వేసుకొని పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మంట అయితే వేసుకోవాలన్నమాట. మూత అయితే పెట్టుకోకుండా ఉడికించేసుకోవాలి, ఎందుకంటే పాలు కాబట్టి మూత పొంగొచ్చేస్తాయి అనమాట. ఇక ఇప్పుడు మన అవ్వ పండుగలో ముఖ్యమైన భాగం. మేము ఈ పండుగను 3 రాళ్లతో చేసుకుంటాము. ముందుగా ఈ 3 రాళ్ళు శుభ్రంగా కడుక్కొని నీళ్లతో వాటిని పసుపు కుంకుమతో పసుపు రాసేసుకొని బొట్లు పెట్టేసుకొని, పూలు ఉంటాయి కదా, మన పూలు అలంకరించుకొని ఒక పీట బేస్ చేసుకొని రెగ్యులర్ గా పూజ చేసే దేవుళ్ళ దగ్గర కాదు, ఆ పటాల దగ్గర కాకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ముందు మీకు చెప్తాను. ఇంక ఇప్పుడు మన పెద్దవాళ్ళు పాటిస్తూ వచ్చిన ఈ పద్ధతి మా ఇంట్లో ఇప్పటికీ కూడా కొనసాగిస్తూనే ఉన్నాము, జరుపుకుంటూనే ఉన్నాం. చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఇలా పండుగ చేసుకోవడం చూస్తే ఉండేవాళ్ళం. ఇప్పుడు మనమే ఆ పండుగను చేసుకుంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి పండుగను కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, మన ఇంటి సాంప్రదాయాలు, మన పెద్దవాళ్ళని జ్ఞాపకాలను మన తరానికే కాకుండా మన తర్వాత తరానికి కూడా అందించేటట్టుగా ఈ వీడియో ఉంటుందన్నమాట. అందుకే మనం తెలిసినంత వరకు ఈ ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్ అయితే ఇప్పుడు వచ్చేసి ఈ వేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, కట్టేసుకోవాలన్నమాట. కట్టేసుకొని ఇంక నేను చెప్తున్నాను కదా, ఇంకా దాంతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మన కాళ్ళకు పసుపు రాసుకోవడం. పసుపు అనేది చాలా పద్ధతిగా అనిపిస్తుంది అన్నమాట. సాంప్రదాయానికి ఫస్ట్ బేస్ మాత్రం పసుపు అని చెప్పాలి. ఇంక ఇప్పుడైతే నార్మల్ దేవుళ్ళకైతే అంటే రెగ్యులర్ గా మనం పూజించే దేవుడు పటాల దగ్గర పూజించేసుకొని పాయసం అయితే దీపారాజన చేసేసుకొని పాయసం అయితే పెట్టేసుకున్నాను. ఇక ఇంతకు ముందు చెప్పినట్టే నేను పీట పెట్టుకొని దేవుడి పటాలు పెట్టుకొని ఇలా పైన కూడా వేపాకు అయితే కట్టేసుకొని ఉంచుకోవాలి మనం. ఇక పూజకు కావాల్సిన నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ముందుగా పాలు పొంగిచ్చేసుకొని అలాగే తీపి పాయసాన్ని చేసుకున్నాం కదా, బెల్లం వేసుకొని పాయసాన్ని చేసుకున్నాం కదా. పాయసం ఉడుకుతున్నప్పుడు వచ్చే ఆ వాసనే పండుగ వాతావరణం వచ్చేటట్టు అనిపిస్తుంది అనమాట. పొంగళ్ళు పాయసం అన్ని సిద్ధం చేసుకొని పూజకు కావాల్సిన అన్ని ఒక చాట పెట్టుకొని, మన ఇంట్లో పండుగ అంటే పెద్దగా హంగామా లేకపోయినా ఇలా మనం చేతులతో వంట చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని అందరం కలిసి తినడంలోనే అస్సలైన ఆనందం ఉంటుందన్నమాట. పూజకు కావాల్సినవన్నీ అయితే ఒక దగ్గర పెట్టేసుకొని ఇంక ఇప్పుడైతే మనం పూజ అయితే చేసుకుందాం. ముందైతే సాంబ్రాణి కడ్డీలు చెప్పాను కదా, నేను ముందు 3 రాళ్ళని శుభ్రం చేసేసుకొని వాటికి ఆ రాళ్ళకి పసుపు కుంకుమ పెట్టేసుకొని పూలతో అలంకరించుకొని, మన దగ్గర ఏముంటే అవి పూలతో అలంకరించేసుకొని ప్రసాదాన్ని అయితే పెట్టేసుకొని ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు 3 రాళ్ళకు పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని పూలు అలంకరించుకొని దీపం వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని ముట్టించి వాటితో దీపం అనేది వెలిగించాలి. ఇంకా మన దగ్గర పండ్లుంటే కాయలుంటే కాయలు, పువ్వులు పెట్టేసుకొని తర్వాత మనం పాయసం పొంగల్ పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలి. మన ఇంట్లో అందరం సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ఇంట్లో ఎప్పుడు మనం
మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. పండుగ రోజు దేవుడి ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే మనకు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అస్సలు ఎంత ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే ఉంటుంది అనమాట పూజ. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయంత్రం పూజ అయితే ఉంటుంది అనమాట. సాయంత్రం వచ్చేసి ఇక ఉదయం పూజ అయిపోయాక నైవేద్యం ఇవన్నీ పూర్తయ్యాక ఇక సాయంత్రం వచ్చేసరికి మా ఇంట్లో మరొక రకమైన సందడి మొదలైంది. సాయంత్రం నాన్ వెజ్ వంట చేసుకున్నాం. ఈ రోజు ప్రత్యేకమైన చికెన్ తీసుకొని వంట చేసుకుంటున్నాం. ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కావాల్సిన మసాలాలన్నీ సిద్ధం చేసుకుని ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు, మసాలా అవన్నీ వేసుకొని చికెన్ వంట మొదలుపెట్టాం. చికెన్ ఉడుకుతూ ఉండగా ఇంట్లోకి వచ్చేసి వాసన చూస్తుంటే ఇంకా భోజనం కోసం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడాల్సిందే. ఇక చికెన్ సిద్ధం అయ్యేలోపు అన్నం కూడా ఉడుకుతూ వేడి వేడి అన్నంలో దాని చికెన్ కూర వేసుకొని పండగ రోజు భోజనం తింటుంటే అందరం కలిసి సూపర్ అంటే సూపర్ ఉంటది. ముందుగా అయితే దేవుడి గురించి నైవేద్యం పెట్టేసుకుందాం. ముందుగా అయితే మనం అన్ని చేసుకున్నాం కదా, చికెన్, అన్నం అన్ని ఉడకబెట్టుకొని అవి మొదటివి వచ్చేసి దేవుడికి అయితే సమర్పించుకోవాలన్నమాట. అంటే నైవేద్యంగా పెట్టాలి. చికెను, అన్నం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మా ఇంటి పద్ధతి ప్రకారం వాటిని కూడా పెట్టి పూజ చేసుకున్నాం. ఉదయం తీపి వంటతో నైవేద్యం పెట్టుకున్నాం. సాయంత్రం వచ్చేసి ఇలా భోజనం పండుగ పూర్తి చేసుకున్నాం. అందరికీ కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే పండుగ రోజు మనకు ఆనందమే ఆనందం అనమాట. అంటే ముందు అయితే దేవుడికి పెట్టేసి నీళ్ళతో వారైతే పోయాలి. అంటే చికెన్, అన్నం కలిపి ఒక ప్లేట్లో పెట్టి ఇంకా మన ఇష్టం, మన దగ్గర ఏముంటే అవి నాన్ వెజ్ అయితే పెట్టాలి. ఇంకా మామూలుగానే పొద్దున్న పూజ అయితే ఎలా చేసేసుకున్నామో అలా చేసేసుకొని ఇంకా వారైతే పోయాలి. నీళ్ళతో వారు పోస్తాము. అదైతే సాంప్రదాయం. మనకెంత పెద్ద పండుగ అయినా సరే కుటుంబం అందరూ కలిసి ఆనందంగా ఉండడమే అసలైన పండుగ అనిపిస్తుంది. ఇప్పుడైతే నేను దీపం ఆరతి ఇస్తున్నాను అనమాట. ఆరతి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడికి అయితే ఇంకా అంటే దీపం, ధూపం, నైవేద్యం సమర్పయామి అని చెప్పాలన్నమాట. ఇంకా అయితే మనం వచ్చేసి ఇప్పటికి మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తుంటే పండుగ రోజు వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. మనకి ఎంత పెద్ద పండుగ అయినా సరే కుటుంబం అందరూ కలిసి ఆనందంగా ఉండడమే అసలైన పండుగ. ఇలా మా ఇంట్లో ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో 3వ వారం అవ్వ పండుగ భక్తితో మా ఇంటి పద్ధతితో జరుపుకున్నాము. మన పల్లెటూరులో ఉన్న ఇలాంటి పాత సాంప్రదాయాల ఆచారాలు మన సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనవి. మీ ఇంట్లో కూడా ఇలాంటి పండుగలు, సాంప్రదాయాలు ఉంటే కామెంట్ లో తప్పకుండా చేయండి, తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మా లోకల్ పల్లెటూరు వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు జీవితాన్ని మీతో కలిసి చూడడానికి మాతో ఉండండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరికీ ధన్యవాదాలు.